ఇప్పుడు మన ఇండియాస్ లాస్ట్ విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం, మానవ విలేజ్లోకి. మానవ విలేజ్ అనేది సముద్ర మట్టం నుంచి 3200 హైట్లో అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు సొంతంగా హ్యాండ్స్తో చేసినమాట ఇది మానవ విలేజ్లో. మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే స్వర్గానికి దారి ఏదని అంటారు. దూరంగా విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అవి పాండవులకి మాట విగ్రహాలు. సరస్వతి అనేది అయితే చూపిస్తాను చూడండి. విలేజ్లో చూసుకుంటే మనం ప్రతి బిల్డింగ్ పైన ఏదో ఒక పెయింటింగ్ అయితే వేసారు. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ఇండియాస్ లాస్ట్ విలేజ్ మాట, మానవ విలేజ్. పాండవులు వనవాసం చేసిన చివరి విలేజ్ మాట ఇది. ఇక్కడి నుంచి తర్వాత హిమాలయాలకి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇది అనేది బద్రీనాథ్ నుంచి మానవ విలేజ్కి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇండియా టిబెట్ చైనా బార్డర్ వచ్చేసి 23 కిలోమీటర్లో మనకి. ఇప్పుడు మన ఇండియాస్ లాస్ట్ విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం, మానవ విలేజ్లోకి. అదండి, ఇదే మానవ విలేజ్ మాట. ఇది ఏంటంటే ఇక్కడ వచ్చేసి హ్యాండ్మేడ్ మాట. వీళ్ళంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనకి స్వెటర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్తో చేసినవే. అల్లుతారు వీళ్ళకి ఓన్గా మాట. చూసుకుంటే కానీ మన క్రాఫ్ట్ అంతా కూడా చేతితో అల్లుతారు ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా హ్యాండ్స్తో చేసినవి మాట ఇది మానవ విలేజ్లో. ఇక్కడ వాళ్ళు అందరూ ఇలాగే చేస్తారు కదా, సాఫ్రాన్స్ ఇవన్నీ కూడా. ఇది చాలా చిన్న విలేజ్. తప్పకుండా బద్రీనాథ్ వచ్చిన వాళ్ళు మానవ విలేజ్ అయితే విజిట్ చేయండి. మానవ విలేజ్ అనేది సముద్ర మట్టం నుంచి 3200 హైట్లో అయితే ఉంటుంది అనమాట. సాక్స్ చూసారా ఎలా ఉన్నాయా, వెరైటీగా డిఫరెంట్గా బూట్లు. ఇవి కూడా ఊళ్ళతో చేసినవి ఇవన్నీ కూడా. జ్యూసెస్ వచ్చి షుగర్ ఫ్రీ మాట. ఇవి ఇక్కడ బాగా ఫేమస్ మానవ విలేజ్లో. బొరా జ్యూసెస్ అంటే ఇది షుగర్ ఫ్రీ జ్యూస్ మాట. చాలా చోట్ల ఉన్నాయి ఇక్కడ, ప్రతి షాప్ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ విలేజ్ చూసారా, బ్రెడ్ పకోడా, మొత్తం ఉల్లిపాయ బజ్జీ అన్నీ వేస్తున్నారు. ఎక్కడ చూసినా బ్రెడ్ బజ్జీ. కేదార్నాథ్లో కానీ ఇక్కడ కానీ స్నాక్ ఐటమ్స్ అన్నీ బాగానే వేస్తున్నారు, కాకపోతే మన స్టైల్లో ఉండవు. సంగం వ్యూ రెస్టారెంట్, నాకు తెలిసి ఇండియాస్ లాస్ట్ విలేజ్ రెస్టారెంట్ ఇదేనేమో. చూద్దాం ఇంకా ముందే ఏమైనా ఉన్నాయి లేదో. మామూస్ ఈ కొండ చూడండి ఎలా ఉందో, ఎంత కిందకు ఉందో. వచ్చేసాం లాస్ట్కి, ఇండియాస్ లాస్ట్ విలేజ్. ఇంకెక్కడితో లాస్ట్ మాట. అక్కడ చూసారా మీకు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి, అవే పాండవులు. ఇక్కడి నుంచి మనకి హిమాలయస్కి అయితే వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళ బొమ్మలు కూడా పెట్టారు, మీకైతే నేను చూపిస్తాను. దూరంగా విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అవి పాండవులకి మాట విగ్రహాలు. ఇక్కడి నుంచే వాళ్ళు అయితే స్వర్గానికి వెళ్తారన్నమాట. ఎలా ఉన్నాయో మొత్తం అంతా హ్యాండ్స్తో చేసినవి మాట ఇవన్నీ కూడా. చూసారు మీకు అక్కడ విగ్రహం ఉంది, అది సరస్వతి మాత విగ్రహం అన్నమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే సరస్వతి నది అయితే ఉంటుంది. సో పాండవులు అందులోనే స్నానాలు చేసి అక్కడి నుంచి వాళ్ళు స్వర్గానికి అయితే వెళ్తారు, ఇంకా పైకి అలాగా. సరస్వతి నది అయితే చూపిస్తాను చూడండి. కనిపిస్తుంది కదా ఫ్లోటింగ్, అదే సరస్వతి నది మాట. చూడండి అంత ఫ్లోటింగ్ ఉందో సరస్వతి నది. అది కూడా సరస్వతీదేవి టెంపుల్ అయితే మరి. సో అక్కడ దండం పెట్టుకుని మనం అక్కడికి వెళ్దాం సరస్వతి నది. ఇదే సరస్వతీదేవి టెంపుల్ మాట. లోపలికి అయితే వెళ్దాం. ఇదే సరస్వతి నది. సరస్వతి నది ఫ్లోటింగ్ చూసారా ఎలా ఉందో, ఎంత ఫాస్ట్గా వస్తుందో సరస్వతి నది. అదే సరస్వతి నది మాట. మొత్తం చూసారా ఎంత గట్టిగా ఉందో ఫ్లోటింగ్, చాలా గట్టిగా ఉంది ఫ్లోటింగ్. ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. సో మనం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఆశ్చర్య కనిపిస్తుంది గంటతోండి, అది దాన్ని ఏమంటారంటే స్వర్గానికి దారి అని అంటారు. మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే స్వర్గానికి దారి ఏదని అంటారు. పాండవులు అయితే స్వర్గానికి ఎక్కడి నుంచో వెళ్ళారని చెప్తుంది మన పురాణం వచ్చి. సో మనం కూడా లోపలికి అయితే వెళ్దాం కదండి.
మనం అయితే స్వర్గంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదో చూసారు కదా మీరు, అదంతా కూడా సరస్వతి నదే. మీకు బ్యాక్ సైడ్ విగ్రహాలు కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ కూడా పంచపాండవులు అన్నమాట. వీళ్ళందరూ తర్వాత ఇక్కడి నుంచి స్వర్గానికి అయితే వెళ్తారన్నమాట. అందుకే వాళ్ళ బొమ్మలు ఈ దారంటే వెళ్ళారని చెప్పేసి ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఇదే ఇండియాస్ లార్జెస్ట్ విలేజ్ అన్నమాట, మానా విలేజ్. నిజంగా చాలా బాగుంది. బద్రీనాథ్ వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఐ లవ్ మానా విలేజ్. ఇదే ఇండియాస్ లార్జెస్ట్ విలేజ్ మాట, మానా విలేజ్. ఒకసారి వ్యూ అంతా చూడండి. మనం అయితే విజిట్ చేసి మళ్ళీ బయటకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే మానా విలేజ్ ఎక్కువ చైనా వాళ్ళే ఉంటారు మొత్తం అంతా కూడా. కొంచెం వాళ్ళే చైనా నుంచి వచ్చి, చైనా టెబెట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండ్తో అల్లుకొని మొత్తం అయితే అమ్ముతూ ఉంటారు అన్నమాట. వాళ్ళ జీవనాధారం అయితే ఇదేమాట. మనం అయితే ఇండియాస్ లార్జెస్ట్ విలేజ్ కూడా కవర్ చేసేసాం, మానా విలేజ్. నాకు తెలిసి నేను చాలా హ్యాపీ. ఎవరు రాలేదే నాకు తెలిసిన సర్కిల్ అయితే నేనే ఫస్ట్ అనుకుంటున్నాను మానా విలేజ్కి రావడం. నా ఫ్రెండ్స్ సర్కిల్లో మెయిన్ ఈ మానా విలేజ్ చూసుకుంటే సముద్ర మట్టం నుంచి 3200 హైట్స్, 3200 హైట్లో అయితే ఉంటుంది అన్నమాట ఈ విలేజ్ అనేది. చాలా హైట్ ఉంటుంది. కొద్దిగా ఆవేశం వస్తుంది. కొంతమందికి శ్వాస ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం కష్టమైతే అవుతుంది. సో ఎవరైనా వచ్చి కొద్దిగా నెమ్మదిగా అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఫాస్ట్గా తిరగడం వల్ల నాకైతే కొద్దిగా ఆవేశంగా ఉంటుంది. అంటే కంటిన్యూగా తిరుగుతున్నాము, ఏ ప్లేస్ వదలకూడదు అని చెప్పేసి తక్కువ డేస్లోనే. సో బడ్జెట్లో తిరగాలని. ఓకే బాయ్ బాయ్. విలేజ్లో చూసుకుంటే మనం ప్రతి బిల్డింగ్ పైన ఏదో ఒక పెయింటింగ్ అయితే వేసారు. నిజంగా చెప్తున్నాను, భలే అంటే భలేగా ఉందో చూడండి. మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది ఆ పైన చూసారా శివుడిది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కొంచెం సీనరీ అయితే వేసారు, అదే మేకలు గొర్రెలు ఉంటే ఆ టైపు. నెక్స్ట్ అక్కడ చూసారనుకుంటే మీకు పులి. భలే వేసారు పెయింటింగ్ అనేది. నిజంగా నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది పెయింటింగ్. మొత్తం చిన్న చిన్న పెయింటింగ్స్ అన్నీ వేసి ఉంచారన్నమాట ఇక్కడ. మొత్తానికి అయితే మానా విలేజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వసుధర వాటర్ ఫాల్స్ వచ్చి 4 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో కుదిరితే మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్తామన్నమాట. కాదు వీడియో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది అన్నమాట. ఒక 5 కిలోమీటర్స్ వసుధర వాటర్ ఫాల్స్కి. సో ఈసారికి అయితే నేను అయితే వెళ్ళట్లేదు. నాకు చాలా బాధగానే ఉంది. ఎందుకంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది మాకు దారిలో పరిచయం అయ్యారు. అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోవాలంటారు రేపు ఢిల్లీకి. అందుకని చెప్పేసి వెళ్ళిపోవచ్చు బ్రదర్, టైం లేదు, అందులో మేము ట్రెక్కింగ్ చేయలేమని అంటారు. ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా మన టైం బాగాలేదు అనుకోవాలి అంతే. సో నెక్స్ట్ మేము ఇప్పుడు వచ్చినప్పుడు సోలాగా కానీ ఇంకా ట్రావెలర్తో వచ్చినప్పుడు నేనైతే తప్పకుండా అయితే వసుధర ఫాల్ అయితే విజిట్ చేస్తాను. సో ఈసారికి అయితే వసుధర వాటర్ ఫాల్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇవాళ అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మాతో పాటు ఇండియాలో ఉన్న అన్నాళ్ళు. బాయ్ బాయ్ బాయ్.